బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో గెలుపొందాలని ప్రధాన పార్టీలు సాయశక్తులా కృషి చేస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థలు బల్దియా పోరుకు ఈ ఉప ఎన్నిక కీలకం కావడంతో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీగా నామినేషన్లు వేస్తుండటంతో పోటాపోటీ నెలకొంది. నవంబర్ 11న జరిగే ఈ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఇవాల్టితో నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు గడువు ముగియనుంది. రేపటి నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన 24 వరకు ఉపసంహరణకు సమయం ఉంది. మరోవైపు ఇవాళ జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. యూసఫ్గూడ నుంచి ర్యాలీగా బయలుదేరనున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు నామినేషన్ ర్యాలీలో పాల్గొనున్నారు. ఇక జూబ్లీహిల్స్ బరిలో దిగేందుకు RRR రైతులు సిద్ధమయ్యారు. అలైన్మెంట్ మార్చాలని, తమ సమస్యలు తీర్చాలని ప్రభుత్వానికి ఇవాల్టి వరకు డెడ్లైన్ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. మౌనిక, ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. అయితే ఈ రోజు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు. ఎందుకంటే నామినేషన్ కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఆయన నామినేషన్ దాఖలు చేయలేదు. ఇది చివరి రోజు కాబట్టి 2 సెట్ల నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. ఇక స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. సో దానిలో భాగంగా ఒక 10 నుంచి 15 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ రోజు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. స్కూటీలో ఏ విధంగా రిజెక్ట్ అవుతుందో తర్వాత తెలుస్తుంది ప్రస్తుతానికి. అయితే మాత్రం ఈ రోజు చివరి రోజు కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కాబట్టి సో ఈ రోజు మరోసారి అంటే అన్ని అభ్యర్థులు, ప్రధాన పార్టీ అభ్యర్థులు అంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి మరో సెట్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 2-3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 2-3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. సో ఈ రోజు కూడా మరో సెట్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఇక ఇప్పటికే మనకి షేక్పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ రోజు చివరి రోజు నామినేషన్ ప్రక్రియ కాబట్టి పెద్ద ఎత్తున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఇక నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు పూర్తవటంతో రేపు స్కూటీని ప్రారంభమవుతుంది. చివరికి నామినేషన్ల ఉపసంహరణ తేదీ కూడా మనకి ఎల్లుండే ఉంటుంది. ఎవరైనా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఉపసంహరించుకోవాలనుకుంటే ఉపసంహరించుకోవచ్చు, లేదంటే పోటీలో ఉండాలనుకుంటే పోటీలో ఉండొచ్చు. స్వతంత్ర అభ్యర్థులకి వివిధ గుర్తులు ఇస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రధాన పార్టీ అభ్యర్థులకి ఆ యొక్క గుర్తు ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కారు గుర్తు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అస్తం గుర్తు, ఇది అందరికి తెలిసిన విషయమే. బీజేపీ అభ్యర్థికి కమలం పూ గుర్తు. కాబట్టి సో ఇక మనకి దాదాపుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా తమ ప్రచారాన్ని ఏకవంతం చేశారు. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉంటాయి. సో 6 డివిజన్లలో విస్తృతంగా ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. కాబట్టి ముగిసిన తర్వాత ఇక
ఇప్పటికే అభ్యర్థులు తమ యొక్క ప్రచారాన్ని ఏకవంతం చేశారు కాబట్టి సో నిన్న దీపావళి ఉండడం, సో ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు ఉండడం, రేపటి నుంచి విస్తృతంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమం కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది ప్రధాన పార్టీ అభ్యర్థులు. ఇక స్వతంత్ర అభ్యర్థులు ఎన్నడూ లేని విధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా పోటీ చేస్తున్నారు ఉప ఎన్నికకు సంబంధించి. ఎందుకంటే ఎన్నడూ గతంలో ఈ విధంగా నామినేషన్లు దాఖలైన రోజులు లేవు. కాబట్టి ఉప ఎన్నికకు సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా స్వతంత్ర అభ్యర్థులు 20 నుంచి 25 మంది ఉండే అవకాశం తెలుస్తుంది. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం. సైదులు అలాగే త్రిబులార్ రైతులు కూడా బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? ఎస్ మౌనిక, మనకి త్రిబులార్ బాధితులు వాళ్ళందరూ కూడా పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే తమ గోడు ఎవరు చెప్పుకుంటుంటే ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తమ భూములు కోల్పోతున్నాము, కోల్పోయిన నష్టపరిహారం పెద్దగా ఇవ్వనప్పటికీ కూడా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి మాకు అని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలో చూసాం. త్రిపురాలు రైతులు బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి సో వారందరూ కూడా పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. సో మరి కాసేపట్లో ఈ యొక్క త్రిపులారు సంబంధించినటువంటి బాధితులందరూ కూడా మనకి షేక్పేట తహసీల్దార్ కార్యాలయంకి వచ్చి దాదాపుగా 20 నుంచి 25 మంది కూడా నామినేషన్ దాఖలు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో వారందరూ కూడా నామినేషన్ వేసే అవకాశం ఉంది, వేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో మరి కాసేపట్లో ఈ యొక్క త్రిపులారు బాధిత రైతులందరూ కూడా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే తమ యొక్క సమస్యను చెప్పుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి వారు చెప్తున్నారు. కాబట్టి సో ప్రభుత్వానికి మేమేందో చూపించాల్సిందే అని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగానే త్రిపులార్ రైతు బాధితులందరూ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పోటీ చేస్తామని చెప్పేసి కూడా ముందుకు వచ్చి నామినేషన్ కూడా దాఖలు చేసే అవకాశం, ఒకరిద్దరు కాదు దాదాపుగా 10 నుంచి 15 మంది కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం. రైట్ సైదులు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీసీ కెమెరాలు పోలీస్ యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి 55 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా ఆధారాలతో పట్టుకునే పరిస్థితి రావాలన్నారు. ఈగల్ శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు. నూట 92 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్, ఫ్యాక్షనిజం,
నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. విధి నిర్వహణలో 192 మంది. వేములవాడ ఆలయంలో ఇంటి దొంగ బాగోతం బయటపడింది. సోషల్ మీడియాలో ఓ ఉద్యోగి నిర్వాకం వైరల్ గా మారింది. సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఓ అధికారి నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇంటికి తరలిస్తుండగా కొందరు భక్తులు మొబైల్లో రికార్డ్ చేశారు. సదరు ఉద్యోగి నాంపల్లి లక్ష్మీ నృసింహస్వామి గుట్టతో పాటు వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయ పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. వేములవాడ ఆలయంలో ఇంటి దొంగ బాగోతం బయటపడింది. సోషల్ మీడియాలో ఓ ఉద్యోగి నిర్వాకం వైరల్ గా మారింది. సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఓ అధికారి నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇంటికి తరలిస్తుండగా కొందరు భక్తులు మొబైల్లో రికార్డ్ చేశారు. సదరు ఉద్యోగి నాంపల్లి లక్ష్మీ నృసింహస్వామి గుట్టతో పాటు వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయ పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. మౌనిక, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ ఆలయంలో రోజువారీగా ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. అధికారుల చేతివాటం గుట్టొచ్చినట్టుగా కనబడుతుంది. గతంలో కూడా రాజ్ న్యూస్ లో మనము టెలికాస్ట్ చేయడం జరిగింది. అధికారులు ఒకవైపు సంబంధించిన కోడి టికెట్లను కూడా వాళ్ళే తయారు చేస్తూ ఒకవైపు అధికంగా డబ్బులు దండుకుంటున్నారు. ప్రైవేట్ గా వాళ్ళు ఖజానాను కాల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుందని కూడా రాజ్ న్యూస్ లో చాలా వరకు కథనాలు రావడం జరిగింది. మారు ఇప్పుడు చూసుకుంటే దాదాపు వేములవాడకు సంబంధించిన సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాడు. అతను గోదాంకి సంబంధించి సూపరింటెండెంట్ గా అతనే చూసుకుంటున్నాడు. అదేవిధంగా బద్దిపోచమ్మ, నాంపల్లి గుట్టకు సంబంధించిన ఈ రెండు ఆలయాల్లో అతను సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా వేములవాడకు సంబంధించిన గోదాం సూపరింటెండెంట్ గా అతనే పనిచేస్తున్నాడు. అయితే ఇతను ఒకవైపు యాదాద్రి గుట్ట నుంచి కూడా ఇక్కడికి బదిలీగా రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే దాదాపు ఆ గోదాంలో ఉన్న సామాన్లు మొత్తం నెల వారీగా తరలిస్తున్నట్టుగా స్పష్టంగా కింది స్థాయి అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మనం చూసుకున్నాం నిన్న 1 గంట సమయంలో ఒకవైపు అతని సొంత కారులో TG 10C0841 అతని సొంత కారులో ఒకవైపు కింది సిబ్బందితోటి దాంట్లో సామాను పెట్టించి అక్కడ నుంచి తరలించే విధంగా దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఇతను వచ్చిన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అదే విధంగా ఆ సామాన్లు అయితే తరలిస్తున్న పరిస్థితులు స్పష్టంగా దాంట్లో మనకు ఆ వీడియోలో చూడవచ్చు. అక్కడ ఉన్న స్థానికులు ఆ వీడియో తీసి మన రాజ్ న్యూస్ కూడా పంపించడం జరిగింది. రాజ్ న్యూస్ గత కొన్ని రోజుల నుంచి కూడా వేములవాడకు సంబంధించిన అవకతవకలు ఏం జరుగుతున్నాయి, వేములవాడలో చాలా వరకు అధికారుల చేతివాటం నడుస్తుందనే కోణంలో కూడా మనం రాజ్ న్యూస్ లో టెలికాస్ట్ చేయడం జరిగింది. దాని నేపథ్యంలోనే ఈ వీడియో మనకు పంపించడం జరిగింది. అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుంది అధికారి వెంకటేష్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాడు. వెంకట ప్రసాద్ అతనే ఈ విధంగా ఒకవైపు అక్కడి నుంచి సామాన్లు మొత్తం కాల్ చేస్తున్నట్టుగా దాంట్లో స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. ఎందుకంటే అతను ఒక అధికారిగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఆలయానికి సంబంధించిన ఆ గోదాము అది ఆ గోదాము సంబంధించి దాంట్లో ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది. అంటే నెయ్యి కావచ్చు, ఒకవైపు ఇటు కిస్మిస్, బాదాము, లడ్డు తయారయ్యాయి కావచ్చు, ప్రతి ఒక్క ఐటమ్ దాంట్లో ఉంటుంది. వాటిని ఆ కారులో ఎక్కించుకొని వేరే చోటుకు తరలించి అమ్ముకుంటున్నట్టుగా స్పష్టంగా దాంట్లో విజువల్స్ లో మనకు కనబడుతుంది. అతను వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే నెయ్యి కూడా చాలా వరకు కాలవుతుందని కింది స్థాయి ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ నెయ్యి ఎటుపోతుందో, ఆ నెయ్యి కూడా మాయమై ఏ విధంగా వాళ్ళు చోరీకి పాల్పడుతున్నారు. ఒక అధికారి సూపరింటెండెంట్ అయి ఉండి కూడా అందులో నుంచి సరుకులను ఎక్కించి అతను బయటకు రవాణా చేస్తూ డబ్బులు దండుకుంటున్న పరిస్థితి స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. ఆలయానికి సంబంధించిన ఈవో మరి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే పై స్థాయి అధికారులు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా, వాళ్ళ అండదండలతోటి ఈ విధంగా వీళ్ళు తీసుకుపోతున్నారా అనేది మాత్రం ప్రజల్లో కావచ్చు, భక్తుల్లో ఒక విస్మరణీయం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే
ఆ ఆలయానికి సంబంధించిన సూపరింటెండెంట్ ఆ గోదాం మొత్తం కూడా అతని హ్యాండ్ఓవర్లోనే ఉంటుంది. అక్కడ నుంచి సామాను వెళ్ళాలన్నా ఇక్కడికైనా తరలించాలన్నా కూడా అతని నుంచే వెళ్తుంది. కానీ ఇతను స్వయంగా అతని కారులో ఎక్కించుకొని బయటకు తీసుకువెళ్లి అమ్ముకుంటున్న పరిస్థితులు స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. కాబట్టి మరి వెంకటప్రసాద్ పైన ఆలయ అధికారులు కావచ్చు, ఒకవైపు ఎండోమెంట్ కమిషనర్ దీనిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఆ ఆలయంలో ఒక ఉద్యోగం పనిచేస్తున్నాడు, బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అతనే ఈ విధంగా చేతివాటం చూపించడంతో మరి అధికారులు ఏ విధంగా దీనిపైన ముందరికి పోతారు? భక్తులు ఒకవైపు విస్మరణకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆలయంలో పనిచేస్తూ ఆలయానికి సంబంధించిన ఆ డబ్బులు దండుకుంటున్న పరిస్థితి అయితే దాంట్లో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి మరి దీనికి సంబంధించిన ఎండోమెంట్ కమిషన్ దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఆలయ ఈవో కూడా దీనికి బాధ్యత వహించి అతని పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనే కోణంలో మాత్రం భక్తులు ఒక చర్చను అయితే మొదలుకుంటున్న పరిస్థితి అక్కడ కనబడుతుందని చెప్పవచ్చు. మౌనిక. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాండ్ సెంటర్ వద్ద అదుపు తప్పిన గ్రానైట్ లారీ డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో భారీ పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్, క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాండ్ సెంటర్ వద్ద అదుపు తప్పిన గ్రానైట్ లారీ డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో భారీ పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్, క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మహబూబాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో ఇటు వరంగల్ నుంచి కాకినాడ వెళ్తున్న గ్రానైట్ లారీ ఇటు వరంగల్ టు ఖమ్మం జాతీయ రహదారి తొర్రూరు బస్టాండ్ సమీపంలో డివైడర్ పైకి ఎక్కడం జరిగింది. ముఖ్యంగా అందులో డ్రైవరు, క్లీనర్ ఉన్నారు. డ్రైవర్ వీళ్ళంతా మద్యం సేవించి ఉన్నారు. మద్యం సేవించిన కారణం కొంత నిద్రమత్తు కారణంతో ఒక్కసారిగా ఆ లారీ మొత్తం అదుపు తప్పి డివైడర్ కి ఎక్కడంతో ఆ బండలు, హెవీ బండలు ఏదైతే గ్రానైట్ బండలు ఉన్నాయో అక్కడి నుంచి పడిపోవడం జరిగింది. కొంత లారీ కూడా క్యాబిన్ అంతా కూడా నుజ్జు అవడం జరిగింది. ఉదయం 4 గంటల ప్రాంతంలో జరగడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ముఖ్యంగా క్యాబిన్ లో ఉన్న డ్రైవర్, క్లీనర్ అయితే దాంట్లో ఇరుక్కుపోవడంతో పోలీసులు సమాచారం తెలుసుకొని అక్కడ చేరుకొని ఆ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ని, క్లీనర్ ని బయటికి తీసి వారిని 108 ద్వారా ఖమ్మంలోని హాస్పిటల్ కి పంపించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్, క్లీనర్ కి అయితే భారీగానే దీంట్లో గాయాలైనట్టుగా అయితే మనకి పోలీసులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరిద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నారు. మద్యం సేవించిన కారణం కొంత నిద్ర మత్తు రావడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇది ఉదయం పూట జరగడంతో అయితే 4 గంటల ప్రాంతంలో జరగడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ఇటు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా అయితే జరిగింది. ఇటు పడిపోయిన బండలు అయితే రోడ్డు పైన హెవీ గ్రానైట్ బండలు పడిపోవడం జరిగింది. అలాగే ఆ నుజ్జైన లారీని ఈ గ్రానైట్ బండలు కూడా పోలీసులు అయితే పక్కకు తరలిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇన్సిడెంట్ మీద అయితే కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఈ యొక్క రహదారి గుండా నిత్యము వందలాది గ్రానైట్ లారీలు వెళ్తుంటాయి. డ్రైవర్లు కొంత నిద్ర మత్తు, ఇటు మద్యం మత్తులోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని డ్రైవర్లు ఎవరు కూడా ఇలాంటి మద్యం సేవించి వాహనాలు నడపాలని పోలీసులు చెప్తున్నప్పటికీ ఇది నిత్యం ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. హైదరాబాద్ పాత బస్తీలోని బహదూర్పుర చౌరస్తా వద్ద ఓ స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన బహదూర్పుర పోలీసులు పతంగులు ఉన్నట్లుగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే గోదాంలోని స్క్రాప్ సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. గోదాంలో ఉన్న ఓ జీపు, ఓ కారు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక దళ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్ సుల్తాన్ బజార్లో అగ్ని ప్రమాదం జరిగింది. పిఎస్ పరిధిలోని వివి ఫంక్షన్ హాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమీపంలోని పెద్ద ఎత్తున దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్లుగా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫంక్షన్ హాల్లోని డెకరేషన్ మెటీరియల్ పూర్తిగా అగ్నికి ఆహుతమైంది. పెద్దపల్లి జిల్లా మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి సమీపంలోని రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా నిర్ధారించారు. మృతుడు భూపాల్పల్లి జిల్లాకు చెందిన నదీంగా గుర్తించి కేసు నమోదు చేసుకున్నారు. అయితే హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థి బయటకు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి రోజున వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఢిల్లీ వాసులు మళ్లీ బెంబేలెత్తిపోతున్నారు. మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్లలో 24 చోట్ల గాలి నాణ్యత చాలా దారుణంగా నమోదైంది. రాబోయే రోజుల్లో గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ హెచ్చరిస్తోంది. దీంతో స్టేజ్ 2 చర్యలను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దుమ్ము నియంత్రణపై కఠినమైన నిఘా ఉంచి ఎన్సీఆర్ వాయు నాణ్యత విధానం కింద కాలుష్యం తగ్గించే చర్యలను సకాలంలో పాటించాలని అధికారులను కోరారు. ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా బలపడి బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ వాతావరణ అధికారులు సూచించారు. ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా బలపడి బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది వాతావరణ కేంద్రం. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ వాతావరణ అధికారులు సూచించారు.